హాయ్ అండి, నమస్తే. ఈరోజు న్యూ ఇయర్ కోసం స్పెషల్ అండ్ సింపుల్ వెజ్ థాలీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. మ్యాక్రోనీ కస్టర్డ్, పన్నీర్ టిక్కా, అలాగే గుత్తి వంకాయ బిర్యానీ, ఈ మూడిటితో సింపుల్గా ఎమ్మీగా థాలీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. ముందుగా మనం గుత్తి వంకాయ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. వెజ్లో స్పెషల్స్ అనగానే మనకేం గుర్తొస్తాయండి? గుత్తి వంకాయ గుర్తొచ్చేస్తుంది కదా, చాలా బాగుంటుంది. దాంతో బిర్యానీ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక అరకిలో బాస్మతి రైస్ని నానబెట్టుకుంటున్నాను. ఒక అరగంట పాటు ఈ రైస్ని నానబెట్టుకోండి. ఒక అరగంట పాటు నానిన తర్వాత రైస్ని కుక్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నెలో 3 లీటర్ల వరకు వాటర్ని పెట్టుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, చెక్క, లవంగము, అనాస పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలా జాజికాయ అన్నిటినీ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేయండి, సరిపోతుంది. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ఇక్కడ మాత్రమే అడ్జస్ట్ చేయగలమండి. రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని క్లీన్ చేసుకొని ఆ రైస్ని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒక్కసారి ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఈ రైస్ని 90% కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈలోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే పల్లీలను రోస్ట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలోకి ఇప్పుడు ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ లోపుగా మనకి రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పట్టుకుని తుంచాము అంటే ఆల్మోస్ట్ ఉడికుండాలి, కొద్దిగా పలుకుండాలి. ఆ టైంలో వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని రైస్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ వరకు గుత్తి వంకాయలని తీసుకున్నానండి. నల్ల వంకాయలను తీసుకున్నాను నేను. మీ దగ్గర తెల్లవి దొరికినా అవైనా బాగుంటాయి, అవైనా యూస్ చేసుకోవచ్చు. వీటిని ఇలా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని దీనిలోకి ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇలా అన్ని కాయల్లోకి మనం మసాలాని పట్టించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయలన్నిటినీ ఆయిల్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఒక 3-4 మినిట్స్ తర్వాత మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందు మసాలాలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ కారము, అలాగే ఒక 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. క్లిప్ మిస్ అయింది, మీరు మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల పాటు ఉడికిస్తే ఇలా నూనె పైకి తేలుతుందండి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఒక్కసారి మూత తీసి వీటన్నిటిని ఈవెన్గా మిక్స్ చేసుకొని సగం మసాలాని అలాగే అన్ని వంకాయల్ని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన మసాలాలోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన ఇప్పుడు ఒక లేయర్ రైస్ని వేసుకోవాలండి. మనం 2 లేయర్స్గా రైస్ని వేసుకుంటాము. సో ఫస్ట్ లేయర్ రైస్ని, హాఫ్ రైస్ని ఫస్ట్ లేయర్గా వేసుకోండి. దీనిపైన కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి.
ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం పక్కకు తీసుకొని పెట్టుకున్న వంకాయ మసాలా ఉంది కదండి, ఆ మసాలాని ఈ లేయర్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని వంకాయల్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని రిమైనింగ్ ఉన్న రైస్ మొత్తాన్ని సెకండ్ లేయర్గా వేసుకొని పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొద్దిగా బిర్యానీ మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి పైన లేయర్ పైన కూడా. ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కానీ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మూత కంప్లీట్గా క్లోజ్ ఉండాలండి, ఎక్కడా గ్యాప్ ఉండకూడదు. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు దమ్ చేసుకోండి, సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోండి. చూసారు కదా, మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కొంచెం వెట్టున్నట్లు ఉంటుందండి, బట్ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మొత్తం అంతా ఈవెన్గా అయిపోతుంది, మనకి ఎలాంటి తడి అనేది ఉండదు. 15 నిమిషాల తర్వాత మీరు ఈ వంకాయ బిర్యానీని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉండి గుత్తి వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యాక్రోనీ కస్టర్డ్ని సింపుల్గా యమ్మీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక 1/2 లీటర్ వాటర్ని బౌల్లో పెట్టుకొని వేడి చేసుకోండి. ఆ వాటర్లోకి మ్యాక్రోనీని యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ మ్యాక్రోనీ సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మ్యాక్రోనీ సాఫ్ట్గా అయ్యిందా లేదా అనేది ఒక్కసారి ఇలా చేతితో పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుందండి. మ్యాక్రోనీ కుక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు వేరే ఏ పాస్తా అయినా సరే వాడుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈవెన్గా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ మ్యాక్రోనీని పాలల్లో ఉడకనిద్దాము. ఈ లోపుగా మనం కస్టర్డ్ కోసము ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ని తీసుకొని దానిలోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని ఒక చిన్న కప్పు పాలు అయితే సరిపోతాయి. ఎలాంటి ఉండలు లేకుండా ఈవెన్గా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 4-5 నిమిషాల పాటు మ్యాక్రోనీ అయితే పాలల్లో ఉడికిందండి. 4-5 నిమిషాలు ఉడికింది అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మ్యాక్రోనీ. మన మ్యాక్రోనీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక్క చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోండి. స్వీట్కి ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ ఉండాలి. ఇది అసలు స్కిప్ చేయకండి మీ దగ్గర ఉంటే మాత్రం. లేదు అనుకుంటే పర్వాలేదు. పచ్చకర్పూరం అండి, ఒక్క చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేయండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకొని దీనిలోకి 1/2 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలండి. అంటే ఒక 50 గ్రాముల పంచదార పడుతుంది. పంచదార అంతా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, దాన్ని ఒక్కసారి కలుపుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి. కస్టర్డ్ వేశాక ఒక 2-3 నిమిషాల్లోనే ఈ కన్సిస్టెన్సీకి వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక దీనిలోకి నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఒక్కసారి ఈవెన్గా మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండి, ఏవైనా పర్వాలేదు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేశాను. ఏవైనా నట్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉండే మ్యాక్రోనీ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనకి స్పెషల్ అకేషన్స్ అంటే ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత స్వీట్ కంపల్సరీ కదా, ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పన్నీర్ టిక్కా ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తానండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకోవాలండి. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. దానిలోకి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా,
1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. గట్టిగా అవుతుంది అనుకుంటే ఇంకొంచెం పెరుగుని యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మొత్తం ఏమీ ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని ఆనియన్ ముక్కలు ఇలా పెద్ద సైజువి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 200 గ్రాముల వరకు పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ ఆనియన్ అనేవి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఓన్లీ పన్నీర్తో అయినా చేసుకోవచ్చు. ఈ గ్రేవీ అంతా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు నాననివ్వాలండి. ఒక అరగంట పాటు నానిన తర్వాత అప్పుడు వీటిని మనం రోస్ట్ చేసుకుందాము. మీ దగ్గర ఇలా స్టిక్స్ ఉంటే స్టిక్స్ తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఆ పన్నీర్ ముక్కల్ని తీసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా స్టిక్స్ ఉంటే మాత్రం ఇలా స్టిక్స్కి పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్, మళ్ళీ పన్నీర్, మళ్ళీ ఆనియన్, క్యాప్సికమ్ అలా అరేంజ్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని స్టిక్స్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకున్న పన్నీర్ ఎన్ని స్టిక్స్కి వస్తుంది అనుకుంటే అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. ఈ స్టిక్స్ లేకపోయినా డైరెక్ట్గా ప్యాన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. ఇలా అన్నిటినీ అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ని పెట్టుకొని హీట్ చేసుకొని 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న స్టిక్స్ అన్నిటినీ ప్యాన్ పైన పెట్టుకోవాలి. అన్నిటినీ ఈవెన్గా ప్యాన్ పైన అరేంజ్ చేసుకోవాలి. వీటిని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇలా అన్ని సైడ్స్ ఈవెన్గా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అంతే అండి, మన పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బెస్ట్ స్టార్టర్ అండి వెజ్లో ఇది మాత్రము. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ అంతే యమ్మీగా కూడా ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో యమ్మీగా మన 3 రెసిపీస్ అయితే సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయండి. గుత్తి వంకాయ బిర్యానీ తప్పకుండా ట్రై చేసి చూడండి. వంకాయ అంటే నచ్చని వాళ్ళు ఉండరు కదా, చాలా బాగుంటుంది ఈ బిర్యానీ. అలాగే ఈ పన్నీర్ టిక్కా అయితే చాలా సింపుల్, అంతే యమ్మీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చండి దీన్ని. వెజ్లో అయితే ది బెస్ట్ స్టార్టర్ అండి పన్నీర్ టిక్కా. అలాగే ఈ మ్యాక్రోనీ కస్టర్డ్ ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, అంత యమ్మీగా ఉంటుంది. దీంతో పాటు నేను రైతాను కూడా సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీస్ అన్నీ మీరు సైమల్టేనియస్గా చేసుకోండి, 1 అవర్లో రెడీ అయిపోతాయండి. నేను అలాగే చేశాను, బట్ మీకు అర్థం అవ్వటం కోసం 1 by 1 రెసిపీస్ అయితే చూపించాను. చాలా స్పెషల్గా, చాలా యమ్మీగా వెజ్ థాలీ అయితే న్యూ ఇయర్ కోసం మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.